నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలంటే ఇటు సైడ్ క్లోజ్ ఉంటుంది, ఇటు సైడ్ ఓపెన్ ఉంటుంది. క్లోజ్ సైడ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్ సైడ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ స్కేల్ తీసుకొని ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ స్టిచ్ వేసిన కుట్టు ఇక్కడ దాకా ఉంది. తర్వాత మనం స్టిచ్చెస్కి 1/2 ఇంచ్ వేయాలి. బ్లౌజ్ ఇలా ఉన్నప్పుడు ఇలా 1/2కి తీసుకొని ఇలా ఇక్కడ ఒక 1 మార్క్ లైన్ గీసుకోవాలి. ఈ లైన్ ఎందుకు అంటే ఇది మిడిల్లో పెట్టాలి. ఇక్కడ మిడిల్లో చెక్ చేసుకోవాలి ఎంత ఉంది బ్యాక్ గల్లా అనేది. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా కుట్టు ఒక 1/2 ఇంచ్ మందం తీసుకోవాలి. తర్వాత ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా కుట్టుకు దగ్గరికి ఇక్కడ మార్క్, ఇలా మార్క్ దగ్గరకు చూసుకుంటే కరెక్ట్గా ఉంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ లైన్ తీసుకున్నాం కదా, ఇది మనకి మిడిల్ పాయింట్ బ్యాక్ సైడ్ అనేది. ఇప్పుడు మనకి ఎక్కడ దాకా వచ్చింది స్టిచ్ మార్క్ వచ్చేసి స్టిచ్చింగ్ అనేది ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ దాకా ఒక మార్క్, మనకి డాట్స్ బ్యాక్ సైడ్ కావాలి కాబట్టి అదొక 1/2 ఇంచ్. సైడ్ స్టిచెస్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. నువ్వు ఇక్కడ బ్లౌజ్ తీసుకొని చూడాలి, సైడ్ స్టిచెస్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇప్పుడు సైడ్ స్టిచెస్ ఇక్కడ దాకా వచ్చాయి, కొద్దిగా పైకి తీసుకోవాలి. ఓకే, ఎప్పుడైనా కానీ ఇక్కడ షోల్డర్ గల్లా అనేది మనం 2 ఇంచెస్ ఉంచుకోవాలి, అంతకంటే 2-2.5. దానికంటే ఎక్కువగా ఉంచుకున్నారంటే హ్యాండ్స్ అనేది జారిపోవడం జరుగుతుంది. ఇలా చెక్ చేసుకోవాలి. అంటే మీరు అనుకోవచ్చు 2.5 ఇంచెస్ మాత్రం తీసుకోవాలి. ఇక్కడ 2.5 తీసుకున్నామంటే మళ్ళీ ఇక్కడ నుంచి షోల్డర్ ఎంత ఉందో సైజ్ బ్లౌజ్ బట్టి చూడండి ఫ్రెండ్స్. ఇది సైజ్ బ్లౌజ్, ఇక్కడ హ్యాండ్స్ సైడ్ స్టిచ్, ఇక్కడ గల్లా స్టిచెస్ ఇవి. ఇప్పుడు ఇక్కడ ఇట్లా సైజ్ తీసుకొని ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం కదా, అక్కడ నుంచి మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనకైతే వచ్చేసింది. ఇప్పుడు ఇది వచ్చేసి షోల్డర్, ఇక్కడ వచ్చేసి చంక భాగం. అంటే ఈ లైన్ అనేది స్ట్రైట్గా గీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ షోల్డర్ లాస్ట్ ఉంది కదా, ఈ రెండింటిని జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ కంపల్సరీ 1/2 ఇంచ్ అనేది ఉండాలి. ఇట్లా ఈ 1/2 ఇంచ్ని ఈ లైన్ నుంచి ఇట్లా మార్క్ చేసుకొని మళ్ళీ ఇందులో కలిపేసేయాలి ఇట్లా. ఎందుకంటే ఇది కర్వ్, మన షోల్డర్ అనేది హ్యాండ్ పెట్టినప్పుడు కర్వ్స్లో వస్తుంది కాబట్టి ఇది నార్మల్గా. మళ్ళీ బ్లౌజ్ తీసుకొని గల్లా జూమ్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. నా గల్లా వచ్చేసి ఎట్లుంది, ఇది బాక్స్ కటింగ్. ఇక్కడ క్లారిటీగా చూడండి, ఇట్లా పెట్టేసి చూస్తే క్లారిటీగా తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఇది బాక్స్. అయితే నాకు మరీ ఇంత డీప్ అవసరం లేదు, నాకు ఇక్కడ వరకు చాలు. నేను ఇక్కడ వరకు బాక్స్ పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వస్తే ఇప్పుడు మన గల్లా అయింది, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వస్తే నాకు షోల్డర్ అనేది చిన్నగా అయిపోతుంది. చిన్నగా అయిపోయి ఏమైతే అంటే భుజాలు అనేవి పడిపోతుంటూ ఉంటాయి. అందుకని ఇక్కడ ఎక్కువ తీసుకొని ఇక్కడికి వచ్చే వరకు కొద్దిగా తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు నేను ఇక్కడికి మార్క్ చేస్తాను చూడండి. మన ఇష్టం, కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా ఒక 1/2 ఇంచ్ మందం తీసుకుంటున్నాను. మళ్ళీ ఈ లైన్ని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్కువ ఉంది, ఎక్కువ వచ్చుకుంటూ తగ్గిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉండాలి. ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంది, పైన నుంచి కిందికి పెరుగుకుంటూ రావాలి. అప్పుడు షోల్డర్ డిజైన్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బాక్సెస్ అయితే వచ్చేసాయి. మీరు కావాలి అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇంత వద్దు మాకు అంటే ఇట్లా కొద్దిగా మార్క్ చేసుకుంటూ ఇక్కడ జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. కానీ నాకు కావాల్సింది ఇది కాదు, ఇది ఇక్కడ కింద మార్క్స్ వచ్చినాయి ఇక్కడ దాకా సైడ్. ఇప్పుడు మరి పైన కూడా మనం పైన డైరెక్ట్ ఇక్కడ దాకా కట్ చేస్తే ఒకవేళ హ్యాండ్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ వస్తుంది కదా స్టిచ్ చేయడానికి, ఇట్లా మార్క్ చేసుకుని తెలియని మీకు తెలియాలని నేను అక్కడ మార్క్ చేశాను. సో ఇప్పుడు ఇది హ్యాండ్, ఇక్కడ మిడిల్లో స్టిచ్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ స్టిచెస్ వరకు పట్టుకొని ఇలా మనం బ్లౌజ్ అనేది తిప్పాలి. తిప్పితే నాకు ఇక్కడ వరకు
చూడండి ఇక్కడ వరకు యాక్చువల్ కుట్టు వచ్చింది. ఇక్కడ యాక్చువల్ కుట్టు, ఇక్కడ కూడా మనకి డాట్ అనేది రాదు, కానీ మనం ఒక తర్వాత 2 ఇంచెస్ డాట్స్కి. ఇప్పుడు ఇక్కడ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇది యాక్చువల్ కుట్టు, ఇది డాట్కి మనం వేసుకోకుండా సరిపోతుంది. ఇది మీకు యాక్చువల్ స్టిచ్ అయితే మనకు అవసరం లేదు, మీకు తెలియాలని చెప్తున్నాను. ఇది మనకి యాక్చువల్గా వచ్చే కుట్టు, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం డాట్స్ పెడతాం కాబట్టి కంపల్సరీ కావాలి. ఇది నెక్స్ట్ రబ్ చేసుకోండి. రబ్ చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్, ఇది 2 ఇంచెస్ గ్యాప్ స్టిచెస్కి కాబట్టి ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటే ఇక్కడ ఒక స్టిచ్, ఇక్కడ ఒకటి. ఇప్పుడు ఇది యాక్చువల్, ఇది స్టిచ్చెస్కి మనకి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ వచ్చేసింది. మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కానీ మనము ఫస్ట్ గల్ల కట్ చేసుకోవాలి, ఎందుకనంటే ఇక్కడ అనేది కొద్దిగా మార్పులా జరుగుతుంది. మళ్ళీ మీకు ఇటు సైడ్ కట్ చేస్తే ఏమవుతుందంటే ఇది కొద్దిగా ముంగట్టుకు వచ్చేస్తుంది, మళ్ళీ ఇక్కడ డిఫరెన్స్ అయిపోతుంది. అందుకని ముందువల్ల మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేయని దానివల్ల ఇలా తిప్పుకున్నా పర్లేదు. ఇది మీకోసం తిప్పి చూపిస్తున్నాను. నేనైతే డైరెక్ట్ కట్ చేస్తాను. మీకు తిప్పరాదు అనుకున్న వాళ్ళు ఇలా సెట్ చేసుకుంటూ ఇలా చెప్పానని క్లాత్ని బాగా గుంజకండి. ఒకటి వెనకకి ముందు అయిపోతుంది. ఇలా కరెక్ట్గా నేను గుంజినా కానీ నా క్లాత్ ఎటు అనేది వెళ్ళిపోలేదు. మీరు కూడా అలానే ఎటు వెళ్ళిపోకుండా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను గుంజేసాను కానీ ఇక్కడ మాత్రం సేమే ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ కుట్టు కాబట్టి మనం ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి చిన్నగా. ఓకే, ఇక్కడ కింద కూడా అలానే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. కానీ ఇక్కడ మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, అటు ఓపెన్ ఉండాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఏమన్నా మనకి ఇందులో ఎక్కువ తక్కువ వస్తాయి కొద్దిగా. చూడండి ఇక్కడ ఎక్కువ, ఇక్కడ చూడండి ఇక్కడ తక్కువ ఉంది, వెనక ఎక్కువ ఉంది. అందుకనే మనం ఈక్వలింగ్ చేసుకుందాం ఇవన్నీ కొద్దిగా. ఇది ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత మనకి ఎక్స్ట్రా వచ్చింది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక మార్క్ లైన్ తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఇది మీకు కుట్టేటప్పుడు అర్థమవుతుంది, కుట్టేటప్పుడు వీడియోలో చెప్తే ఇది ఎందుకు గీసాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది టోటల్లీ హ్యాండ్. నేను ఫస్ట్ మనం స్టిచ్చెస్ సైడ్ తీసుకోకూడదు. ఇక్కడ మనకి ఇక్కడ ఏం స్టిచ్చెస్ లేవు చూడండి. మిడిల్ పాయింట్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ పట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడ దాకా చూడాలి. యాక్చువల్ అయితే ఇక్కడ దాకా ఉంది. మనం ఏం చేయాలి, యాక్చువల్ మనం కుట్టిన ఎక్కడ దాకా కుట్టినామో అది కూడా అక్కడ వరకు తీసుకోవాలి. ఇక్కడ దాకా కొట్టచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అటు సైడ్ స్టిచ్చెస్ వస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఎప్పుడు కానీ ఇటు సైడ్ ఇట్లా ఇలా పైకి ఉండాలి. దీనికి అట్లా వచ్చేసాయి. మనం అది కుట్టేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఇది ఇక్కడికి ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెంచుదాం. ఇలా వచ్చేసి 1/2 ఇంచ్ ఇక్కడ చూసుకోండి, కరెక్ట్ 1.5 ఇంచ్. ఈ 1.5 ఇంచ్ నుంచి ఇలా కిందికి వెళ్ళిపోతే అయిపోతుంది. ఇది హ్యాండ్ కటింగ్. మీకు ఏమైనా చేంజెస్ ఉంటే హ్యాండ్ వీడియో సపరేట్గా పెడతా ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, అక్క నాకు హ్యాండ్ అర్థం కాలేదు, సపరేట్ వీడియో పెట్టండి. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు, అక్క దీనికి హ్యాండ్ మీరు కట్ చేస్తారు కానీ సైజ్ చివరిలో స్టిచ్ ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఇదేంటి, స్టిచ్ చేసే కుట్టు. నాకు స్టిచ్ చేసే కుట్టు బయటకు ఉంది కాబట్టి దీనికి జాయింట్స్ పడతాయి. లావుగా ఉన్న వరకు ఖచ్చితంగా జాయింట్స్ పడతాయి ఫ్రెండ్స్. కట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇది చిన్నగా అయిపోయినాయి కదా. ఇటు సైడ్ 2 సైడ్స్ అనేవి జాయింట్స్ అనేవి వస్తాయి. అది మీకు మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ఫ్రంట్ సైడ్గా.
ఫ్రంట్ కటింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి క్రాస్ కటింగ్, ఒకటి స్ట్రైట్ కటింగ్. స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసేది మాత్రం క్రాస్ కటింగ్. అయితే మీకు స్ట్రైట్ కటింగ్ కావాలంటే ఇంకో వీడియో చేసి ఇప్పుడు నేను క్రాస్ కటింగ్ పెడుతున్నా, అది ఎలా పెడతానో చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది క్రాస్లో ఉంది. సో సరిగ్గా గమనించండి ఫ్రెండ్స్, ఇది క్రాస్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం షోల్డర్ అయితే ఇదేం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. షోల్డర్ యాస్టీస్కి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా యాస్టీజే కదా మనకి, ఇలా యాస్టీస్గా పట్టుకుంటూ ఇక్కడ పట్టుకోవాలి. లేకపోతే లోపలికి ముందుకి బయటకి వెళ్ళిపోతుంది సైడ్ బ్లౌజ్కి. కానీ 2 ఇంచెస్ ఇక్కడ సైజ్ బ్లౌజ్ కానీ ఇక్కడ బ్యాక్ బ్లౌజ్ కంటే ఫ్రంట్ 2 ఇంచెస్ తగ్గించాలి. ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి గల్ల అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. మనం కొద్దిగా ముందటి కన్నా బ్లౌజ్ అనేది చెడిపోతుంది. ఎప్పుడు కానీ మనం బ్లౌజ్ తీసుకున్నా చూసేది హుక్స్ సైడే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇటు సైడ్ అనేది గల్ల పెరిగిపోతుంది. ఇలా కాజా పట్టి అనేది వేస్తాం, ఇంత మందం గల్ల పెరుగుతుంది ఇటు సైడ్. ఎప్పుడు కానీ హుక్స్ సైడ్ నుంచి చెక్ చేసుకోవాలి మీరు అనేది. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ చూస్తున్నాం కాబట్టి 1/2 ఇంచ్ కుట్టు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడాలి. ఇప్పుడు ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా. ఇప్పుడు నాకైతే యాక్చువల్గా ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వచ్చింది, నాకు ఇలా గీసేసుకోవచ్చు కాబట్టి ఇలా కర్వ్ గీసేస్తున్నాను. గమనించారు, ఇక్కడ కర్వ్ గీసేస్తుంది డైరెక్ట్ చేత్తోని. మళ్ళీ ఇట్లా ఇగో. ఇప్పుడు ఇది మార్క్, ఈ మార్క్ ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు చెక్ చేసుకో. మళ్ళీ ఒకసారి లైన్ గీసుకున్నాం కదా, మెల్లిగా ఇక్కడ నుంచి బ్యాక్ తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది క్రాస్ పట్టి అంటారు. ఇది మనం నెక్స్ట్ కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది చూడండి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడికి వచ్చింది. అయితే మనకి ఇందులో ఒక డాట్ అనేది వచ్చింది, అబ్జర్వ్ చేయండి లోపల నుంచి. ఇది డాట్, అందుకనే మనం ఒక 1 ఇంచ్ ఇక్కడ ఎక్కువ తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు అంటుండొచ్చు అక్క ఇక్కడ కొద్దిగానే ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది అని. ఇప్పుడు ఏం చేస్తాం మనం, మధ్యలో ఇంకో డాట్ వస్తుంది మనకి చూడండి. ఇది పెద్ద డాట్ అంటారు ఇందులో ఫ్రంట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని ఇలా చూస్తే ఇక్కడ దాకా వస్తుంది. అంటే ఈ 3 డాట్స్ని ఇలా కలిపేసేయాలి. ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్కి బ్యాక్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇలా కలిపేసిన తర్వాత ఫ్రంట్కి బ్యాక్ అవ్వండి. ఇక్కడ 2 ఇంచెస్ నుంచి, ఇక్కడ 2 ఇంచెస్ నుంచి, ఇక్కడ మిడిల్లో 1/2 ఇంచ్, అక్కడ ఒక 2 ఇంచెస్, ఇక్కడ ఒక 2 ఇంచెస్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్. ఇక్కడ దాకా వచ్చి ఇలా అనుకుంటూ ఇలా అనుకుంటూ లోపల కట్ చేయాలి. ఎందుకంటే మనకి బ్యాక్ ఫ్రంట్ అనేది సేమ్గా ఖచ్చితంగా చెడిపోతుంది బ్లౌజ్. మెల్లిగా నిదానంగా కుట్టాలి. చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ లోపల నుంచి మార్క్ చేస్తే అదే కట్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి రాగానే ఇందులో కలిపేస్తున్నాను. చూడండి, ఇది కానీ చూడండి, చూడండి. మళ్ళీ ఇక్కడ మార్క్ చేసిన దాన్ని బట్టి ఇది కట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు మనకు అన్నీ నార్మల్గా సేమ్ సైజ్ ఉండాలి. ఇది ఉంది చూడండి, ఇప్పుడు ఇది ఉంది. మనకి ఇటు సైడ్ నుంచి సేమ్ తెలియదు. ఇదిగోండి చూడండి, మిస్టేక్స్ అనేవి సహజం, కానీ చెక్ చేసుకో. ఇప్పుడు నేను ఏం చేసిన 4 షోల్డర్స్ నాకు సేమ్ కావాలి. చూడండి, ఇక్కడ కొద్దిగా ఎక్కువ తక్కువగా ఉంది. వీటిని సీజర్ తీసుకుని
ఇక్కడ చూడండి, ఇవి కూడా నార్మల్గా లేవు. కట్ చేయంగా మిగిలిన పీస్ మొత్తం ఇది. నాకు ఎక్కడ సెట్ అయితే నేను అక్కడ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఇక్కడ వస్తాయన్నది నేను గెస్ట్ చేస్తున్నాను. సైజ్ బట్టి ఒక సైజ్ చూడాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టిచ్ చేస్తే మార్క్ ఉంది. నాకు ఆ హాఫ్ ఇంచ్ పడుతుంది. పైన కుట్టాలి, కింద కుట్టాలి కాబట్టి నాకు ఇక్కడ దాకా వచ్చు. తర్వాత ఇక్కడ ఇది మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాక్చువల్ కుట్టు ఇది స్టిచ్ చేస్తాను. మళ్ళీ చూడండి, ఇక్కడ హాఫ్ ఇంచ్, అక్కడ హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి లైన్ గీసుకుంటూ దీన్ని కలిపేసేయాలి. అంటే మీరు అక్కడ నార్మల్గా కలిపేసారు కదా, ఎట్లా మళ్ళీ ఎక్కువ పెద్ద అంటే మళ్ళీ ఇది ఇక్కడ మిడిల్లో నాకు డాట్ ఉంది. ఆ డాట్ దగ్గర ఇలా పట్టుకొని ఇటు హాఫ్ ఇంచ్ కరెక్ట్ వచ్చేసింది. అందుకని మళ్ళీ తర్వాత నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది బ్యాక్ ఫ్రంట్. ఇప్పుడు చూడండి, ఇలా స్టిచ్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఓకేనా. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి జాయింట్లు తక్కువ పడ్డాయి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది, కట్ చేసుకొని ఇక్కడ మనకి ఇవి రెండు అనేటి ట్రయాంగిల్ షేప్లో రావాలి. ఇది ఫోల్డ్ చేసి ఇది 4 ఫోల్డ్స్ రావాలి. ఎందుకంటే సరిగ్గా ట్రయాంగిల్ రాలేదు కాబట్టి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్ వీడియో కంపల్సరీ కావాలి అంటే నాకు కామెంట్ చేస్తే మాత్రం పెడతా ఫ్రెండ్స్. లేకపోతే స్టిచ్చింగ్ పెట్టాలి నేను స్టిచ్చింగ్ పెట్టాలి అంటే చాలా పెద్ద వీడియో కావాలి. ఇది కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా 4 జాయింట్స్ వస్తాయి వీటికి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇవి క్రాస్ పట్టీస్ అంటారు. మెయిన్ పీస్ అయితే ఇక్కడ సైడ్ తను ఏం అడిగిందంటే, అక్క ఇక్కడ బార్డర్ పెద్ద వచ్చిందని నాకు ఇక్కడ సైడ్ హ్యాండ్ కావాలి, ఇక్కడ బ్యాక్ కావాలన్నది. కాబట్టి డబల్ ఫోల్డ్ చూడండి, మొత్తం డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ నాకు బ్లౌజ్ శారీ క్రాస్ వచ్చింది కాబట్టి ఈ క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది. ఇది ఇక్కడ యూజ్ అవుతుందని పక్కకు తీసి పెట్టాను. మీరు కూడా అలానే తీసి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రెండు ఫస్ట్ మనం ఎప్పుడు ఏది స్టిచ్ చేసినా కానీ ఇదిగోండి, ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు బ్లౌజ్ని ఇలా ఏమనకూడదు, మళ్ళీ ఒక దగ్గర అంటే ఒక దగ్గర వెళ్ళిపోతుంది. ఇలా నీట్గా అనుకున్న తర్వాత మనకి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్ కట్ చేసిన లైన్ అవి సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్, ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు కానీ బ్యాక్ హ్యాండ్స్ వేసుకున్న తర్వాతనే ఫ్రంట్ వేయాలి, లేకపోతే ఫ్రంట్ అనేది రాదు. మెయిన్ ఇప్పుడు ఇంత మీటర్ దానికే మనకి కొద్దిగా వేస్తుంది. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా క్లాత్, ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఇలా క్రాస్లో వేసుకోండి. చూడండి, ఇంత గ్యాప్ ఉంది కాదు, మాకు అంత వద్దంటే ఇంత పెట్టుకోండి. ఇది ఇప్పుడు ఇది చూడండి, ఇది క్రాస్లోనే ఉంది, స్ట్రైట్ అయితే లేదు. ఇప్పుడు మరి నాకైతే ఈ క్లాత్ ఉంది, వస్తుండొచ్చు, నేను పక్కకు పెట్టేసాను. వస్తాయి మ్యాక్సిమం. మీకు ఎట్లా ఇందులో చూపించండి అంటే చూపిస్తుంది. ఇందులో అయితే ఇలా పెట్టుకోండి. దేనికి ఒక్కదానికి కూడా దేనికి అతుక్కోలేదు, దేనికి దానికి సపరేట్గా ఉంది. మనం ఎప్పుడు కానీ స్టిచ్ చేస్తే కొన్ని జాయింట్స్ అని అవి ఉండిపోతుంటాయి. అవి మనం కొద్దిగా ఎప్పుడు కానీ మెయిన్ పీస్ అనేది కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఇది చూడండి,
అండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎత్తు కానీ కొద్దిగా ఎక్కువనే తీసుకుంది. ఇక్కడ షోల్డర్ కాడ కానీ, ఇక్కడ చంకలో కానీ, గల్లలో కానీ, ఇక్కడ సైడ్ ఇప్పుడు కానీ ఎక్కువ తీసుకుంటే ఏంది ఫ్రెండ్స్, మనం కరెక్ట్గా కట్ చేయడానికి వస్తుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసింది మనకి. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఫ్రంట్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ప్రతి సైడ్ ఎటు సైడ్ కానీ కొద్దిగా ఎక్కువ ఉంచాలి. ఇలా స్టిచ్చెస్లో కానీ మనకి ఏదైనా మిస్టేక్స్ ఉంటే వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ నేను చెప్పిన ప్రతి దానికి కొద్దిగా ఎక్కువ వచ్చింది. ఇది పక్కకు పెట్టి నార్మల్గా చూస్తే ఇలా డబల్ లేయర్ ఉంది కాబట్టి ఇది అక్క చిన్న అవుతుంది కదా, మెయిన్ పీస్ కంటే చూపిస్తుంది. అది కూడా ఒక 1 minute వెయిట్ చేయండి. ఫోల్డింగ్ ఉన్న సైడ్ తీసిన కాబట్టి ఇది కూడా పెద్దగా వచ్చేస్తుంది. కాబట్టి సమానంగా ఈక్వల్ అయితే ఇక్కడ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.